మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి విలేకరును చాలా దారుణంగా కిరాతకంగా వైసీపీ శ్రేణులు కొట్టడం జరిగింది. అయితే దాన్ని సమర్థిస్తూ నిన్న కొడాల నానిగారు కూడా ఆంధ్రజ్యోతి విలేకరు కాబట్టి బ్రతికి బయటికి వెళ్ళాడు, అదే రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు వచ్చుంటే వాళ్ళ కీళ్ళు ఇరిచేసేవాళ్ళు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఎంత దారుణం అంటే ఇటీవల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్లు మడత పెట్టండి, ఇది మడత పెట్టాల్సిన సమయం ఇది అని ఏదైతే చెప్పారో చెప్పిన తర్వాత ఈ సంఘటన జరగడం, అంటే యుద్ధానికి మీరు అందరూ సిద్ధం కావాలని ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో అదే తరుణంలో ఇప్పుడు రౌడీజానికి వీళ్ళందరూ సిద్ధం అవుతున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? అంటే మీకు ఆ వ్యవస్థ మీద లేకపోతే ఆ యొక్క టీవీ ఛానల్ మీద మీకు కోపం ఉంటే మీరు ఏదైనా లీగల్గా ఫైట్ చేయడమో లేకపోతే వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తేల్చుకోవాలి, కానీ పాపం పట్టుకూటు కోసం పనిచేసి ఇలా విలేకరుల మీద దాడి చేయడం అనేది అసలు సరైన పద్ధతి కాదని నా ఫీలింగ్. మీరేమంటారు దీని మీద? మరి వైసీపీ శ్రేణులు వాళ్ళ ఉన్మాదాన్ని మొత్తాన్ని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద ప్రదర్శించారు. వాస్తవంగా పాపం అతని ఈపంతా బద్దలైపోయి బ్లడ్ వచ్చేసి దారుణంగా హింసించడం జరిగింది. అతను కొన్ని వందల మంది పడి ఒక్కడిని మీద ప్రతాపం చూపించారు. ఏం నేరం చేశాడు అతను? తన వృత్తి ధర్మంలో భాగంగా ఒక బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా ఫోటోగ్రాఫర్ అతను ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆంధ్రజ్యోతి అని చెప్పని అడిగి కొట్టారు. ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక కాదా, మీడియా ఛానల్ కాదా? ఇవాళ కొడాల నాని ఏం మాట్లాడుతున్నాడు? నిన్న మేము వాళ్ళని బహిష్కరించాం కదా, వాళ్ళు ఎందుకు రావాలి అంటున్నాడు. మరి తెలుగుదేశం పార్టీ కూడా సాక్షి మీడియాని వాళ్ళ ప్రెస్ మీట్కి రావద్దని బహిష్కరించింది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిత్యం చర్చలు, వాళ్ళకి సంబంధించి రిపోర్టింగ్ సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు చర్చలకు పెడతా ఉన్నారు? అంటే సాక్షికి ఒక న్యాయం, ఆంధ్రజ్యోతికి ఒక న్యాయం ఉంటుందా? అలా వచ్చినా ఏమంటలేదుగా. ఇప్పుడు ఇవాళ నారా లోకేష్ ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భంలో కూడా సాక్షి రాలేదా అని చెప్పని అక్కడ పెట్టున్న మైకులు చూసి సాక్షి విలేకరిని ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని చెప్పని అడుగుతున్నాడు. అది అతనిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసే సందర్భంగా ఆయన పుట్టినరోజు, ఆ రోజు అక్కడ కేక్ కటింగ్ ఉంది. ఆ అందరినీ పరిచయం చేసుకునే ప్రాసెస్లో ఆంధ్రజ్యోతి అని చెప్పానంటే మిమ్మల్ని రావద్దన్నాం కదా, మీరు ఎందుకు వచ్చారు? కేక్ తినేసిపోండి అంటే కేక్ తినడానికి వస్తారా? కేక్ గుర్తుపడే స్టేజ్లో ఉన్నారా విలేకరులు? ఆయన ఒక మీడియా సంస్థ అధిపతి, విలేకరుల పట్ల అంత హ్యూమిలేషను. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక పాత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక పాత్ర. స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్లా నిర్వహించారో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఎన్నికలను ఎట్లా నిర్వహించారో చూసాం, కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్ ఎట్లా నిర్వహించారో చూసాం. ఇవాళ అత్యంత దారుణమైన హింసాత్మక ధోరణిలో ఎన్నికలు నిర్వహించి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్ కూడా వేయనీయకుండా నామినేషన్ పత్రాలు లాక్కొని చింపేసి బలవంతంగా పోలీసుల ద్వారా బెదిరింపులు, విత్డ్రాయల్స్ చేయించి నువ్వు గనక నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే నీ మీద గంజా కేసు పెడతాం, లోపలేస్తాం, పోలీసులను ప్రయోగించి ప్రత్యర్థి పార్టీలని బలవంతపు విత్డ్రాయల్ చేయించి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకొని అదో పెద్ద ఘనకార్యం, మేము చాలా అద్భుతమైన విజయం సాధించామని చెప్పని జబ్బలు జరుచుకుంటూ ఉంటాడు ఆయన. ఆయన ప్రసంగించే సందర్భంలో కూడా ప్రత్యర్థులందరూ తోడేళ్ల గుంపు, నేను సింగిల్ సింహం అని చెప్పుకుంటాడు. సింగిల్ సింహం అయిన వాడివి ఒక మీడియాని ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నావు? ఇవాళ మీడియా ప్రతినిధుల్ని దాడులు చేయించి దౌర్జన్యాలు చేసి హింసాత్మక ధోరణికి ఎందుకు పాల్పడతా ఉన్నావు? దాన్ని 4వ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు కొడాల నాని. నిన్న అతను మాట్లాడతాడు, మీరు అని పేర్లు డైరెక్ట్గా ప్రస్తావిస్తూ ఈటీవీ, TV5, ABN, మహాన్యూస్, మీ విలేకరులు సభకు వస్తే వచ్చారు, లోగోలు ప్రదర్శించమాకండి. 10 లక్షల మంది ఉన్నారు, మాబ్ ఉన్నారు. ఆ మాబ్లో ఎవరు ఏ దాడి చేసినా కంట్రోల్ చేసేది ఎవరు? అంటే అంత ఉన్మాదుల సమూహాన్ని సమావేశపరుస్తున్నారా మీరు? ఎందుకు దాడులు చేస్తారు? ఇవాళ రాజకీయంగా ప్రత్యర్థులు మీరు, మీకు ఒక మీడియా సంస్థ ఉంది, మీ మీడియా ప్రతినిధుల మీద ఇట్లాగే దాడులు చేస్తున్నారా, దౌర్జన్యాలు చేస్తున్నారా, హింసాత్మక ధోరణి వాళ్ళ మీద ప్రదర్శిస్తున్నారా మిగిలిన రాజకీయ పక్షాలు? కానీ మీరెందుకు ఆ వైఖరించుకుంటా ఉన్నారు? ఒక రకంగా విష ప్రచారం మీ సంస్థ చేసినంతటి దారుణానికి ఈ రోజు దాకా ఏ మీడియా సంస్థ అయినా పాల్పడిందా? మీ కుటుంబంలో ఒక హత్య జరిగితే ఆ హత్య వాస్తవాలను వక్రీకరిస్తా నారాసుర రక్త చరిత్ర అని బ్యానర్ ఐటమ్ మీరు రాశారు. వాస్తవంగా 1,000 కోట్లకు పరువు నష్టం దావా మీ మీద వేయాలి, కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి మిమ్మల్ని. ఇటువంటి కథనాలు రాసినందుకు మీడియా యజమానిగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టర్ దాకా. ఎవరు మీడియా యజమానిగా ఉంది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. ఆమె యాజమాన్యంలో ఆనాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక హత్యను ఆపాదిస్తా కథనాలు రాశారు. మీరు ఇవాళ
మీ ప్రభుత్వ వైఫల్యాలని తప్పుల్ని ఎత్తుచూపుతున్న మీడియాని ఈ రకంగా టార్గెట్ చేస్తారా? నేను కొడాలని ఇంకొక అడుగు ముందుకేసి అంటాడు, విలేకరు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు వచ్చినట్టయితే కాళ్ళు కీళ్ళు తీసేవాళ్ళు అని చెప్పి మీడియా సంస్థల యజమానుల మీద దాడులు చేయమని ప్రోత్సహిస్తున్నారా? వాళ్ళని కాళ్ళు కీళ్ళు తీసేయమని చెప్పని అన్యాపదేశంగా చెప్తున్నాడా? ఎటువంటి ఉన్మాద ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. నాయకుల హోదాలో ఉండి, చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అయి ఉండి, మీడియా ముందుకు రంగాల్ని నీచమరిచి ఈ రకమైన ప్రకటనలు సమాజంలో అశాంతి అస్థిరత కలగజేసే విధంగా, హింసాన్ని ప్రోత్సహించే విధంగా, హింసని ప్రేరేపించే విధంగా, పలానా వాళ్ళు మనకు టార్గెట్, మీరు వాళ్ళని టార్గెట్గా చేసుకోండి అని చెప్పిన వాళ్ళ శ్రేణుల్ని ఉసిగొల్పటం, ఈ రకమైన నాయకుల్లోనే ఈ స్థాయి ఉన్మాదం పెచ్చరిల్లుతూ ఉంటుంటే వీళ్ళ అనుచరులుగా ఉన్నవాళ్ళు మరి ఇంకెంతటి స్థాయిలో ఉన్మాదంతో ఉంటారు? ఇవాళ ఒక విలేకరిని తన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్న సందర్భంగా అంత పాశవికంగా దాడి చేస్తారా? ఇది అసలు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా? ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? 175 స్థానాలు ఉన్న సభలో 150 స్థానాలు మీకు ప్రజలు ఏ నమ్మకంతో కట్టబెట్టారు? ఈ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తారని చెప్పనా, ప్రదర్శించాలి అని చెప్పనా, మీరు వాళ్ళ జీవితాల్లో ఏదో మంచి మార్పు తీసుకొస్తారు అని చెప్పని, వాళ్ళ బిడ్డలకి అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తారు అని చెప్పని మీరు చేసిన వాగ్దానాలు నమ్మి ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు. కానీ మీ కండబలం చూసి, మీ వీరత్వాలు చూసి, మీ సింహం సింగిలు అనేది చూసి మీకు ఓట్లేలా. మీరు ఆ రోజున ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ బిడ్డలకు అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తా, మద్యపానం నిషేధిస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తా, రాజధానిని ఇక్కడే నిర్మాణం చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేస్తే మీ వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓటేశారు. ఆ యొక్క సమావేశాల్లో ముందు అంటే ఈ సమావేశం ముందు పవన్ కళ్యాణ్ గుద్దమని, అంటే ఇది పార్టీ సైడ్ నుంచి వచ్చిన ఎజెండాలని కనిపిస్తుంది. అంటే ఒక బొమ్మ ఎట్టి ఆ బొమ్మను గుద్దండి, బాక్సింగ్ చేయండి అని మనం చూసాం కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రేరేపిస్తున్నాడని అనుకోవాలి. 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా మనకి రెండో ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లరు నాజీ సైనికులు మొత్తాన్ని కూడా ఒక ఉన్మాదంలోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళని ప్రేరేపించాడు, హిప్నటైజ్ చేసేసాడు వాళ్ళని అని చెప్పని చరిత్రలో చెప్పుకునేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా తన శ్రేణుల్ని ఒక రకమైన సైకలాజికల్గా వాళ్ళని తనకి అనుకూలంగా మలిచేసుకుంటున్నాడు. అంటే రాజకీయంగా ప్రత్యర్థులుగా కాకుండా ఒక శత్రువులుగా చూడాలి, వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు చేయాలి. మీరు గతంలో మొట్టమొదటి సిద్ధం సభ విశాఖపట్నం దగ్గర జరిగింది. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపంలో ఒక కటౌట్లు పెట్టి అక్కడ పంచింగ్ బ్యాగులు పెట్టి ఆ పంచింగ్ బ్యాగులని గుద్దిచ్చారు. అంటే భౌతికంగా వీళ్ళని మనం టార్గెట్ చెయ్యాలి అని చెప్పిన సంకేతాన్ని ఇచ్చారు. ఆ సంకేత ప్రభావంతో ఆ శ్రేణులు కూడా ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు. మనం రాజకీయ ప్రత్యర్థులను భౌతిక దాడులు చేయాలి అని చెప్పని ఆ ప్రాసెస్లోనే ఆయన మైకి దొరికిన సందర్భంలో మీడియా సంస్థలను కూడా ప్రస్తావిస్తున్నాడు కదా. ఏబిఎన్ గురించి ప్రస్తావిస్తున్నారు, ఈటీవీ గురించి ప్రస్తావిస్తున్నారు, ఈనాడు గురించి ప్రస్తావిస్తున్నారు, టీవీ5 గురించి ప్రస్తావిస్తున్న నేపథ్యంలోనే ఆ విలేకరులను చూసినా కూడా వీళ్ళు ఒక వర్గశత్రువులుగా ఆ శ్రేణులు భావిస్తున్నాయి. వాళ్ళు చిరుద్యోగులు పొట్టకూటి కోసం ఉద్యోగం చేసుకుంటున్నారు అని చెప్పని అంశాన్నే మర్చిపోయారు. మాకు ఒక మీడియా సంస్థ ఉంది, దాంట్లో కూడా విలేకరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉద్యోగ ధర్మంలో భాగంగా వివిధ రాజకీయ పక్షాల సభలకు అటెండ్ అవుతున్నారు అనే అంశాన్ని విస్మరించి రిపోర్టింగ్ అనేది వాళ్ళ బేసిక్ డ్యూటీ. అది ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అది ఆర్గనైజ్డ్ ప్రోగ్రామా, ఎట్ల ప్రోగ్రాము, ఏం కథ అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అయినా సరే ముఖ్యమంత్రిగా మీరు ఒక సభలో పాల్గొంటున్న సందర్భంగా వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని గౌరవించి వాళ్ళు ఆ సభను కవర్ చేయడానికి వచ్చారు. వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తారా? వాళ్ళు ఏమైనా రాజకీయ నినాదాలు ఇచ్చారు అక్కడ? కేవలం మీ అహంకారాన్ని, మీ ఉన్మాదాన్ని ప్రతిబింబిస్తా ఆ రకమైన దాడికి పాల్పడితే మాజీ మంత్రి 4వ టెన్యూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతా దాన్ని సమర్థిస్తా ఇంకా మీరు రాకండి, మీరు సభల్లో లోగోలు ప్రదర్శించకండి, అసలు ఛానల్ యాజమాన్యాలు వచ్చినట్టయితే కాళ్ళు కీళ్ళు తీసేసే వాళ్ళము అని అంటే ఏ వైఖరి ప్రదర్శిస్తున్నారు? ఎలక్షన్ కమిషను 100కి 100 వీళ్ళ వైఖరిని నిశ్చితంగా గమనించాలి. వీళ్ళు ఎన్నికల్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎన్నికలకి ఏ విధంగా సిద్ధమవుతున్నారు, ఈ సిద్ధం సభల ద్వారా శ్రేణుల్ని ఏ విధంగా సమాయత్తం చేస్తున్నారు అనేది ఇప్పుడు శాంపిల్గానే చూపించారు. ఖచ్చితంగా అవసరమైతే రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర బలగాల పహరాలో ఎలక్షన్ జరగాలి. ఎన్నికలకు ముందు ఇటువంటి ఈ ఉన్మాద చర్యలకు పాల్పడే ఈ నాయకులని మొట్టమొదటగా కట్టడి చేసి భద్రత మధ్య ఎన్నికలు జరపాలి. ప్రజలకు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. లేదు అన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసిన దానికన్నా మరింత రక్తపాతాన్ని వీళ్ళు చూపించడానికి, సమాజానికి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.